ఒక చిన్న గ్రామంలో పాఠశాల దగ్గర ఒక పాత చేతి పంపు ఉండేది. ఏళ్ల తరబడి అది గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీటినిచ్చేది. ఒకరోజు ఆ చేతి పంపు పాడయింది. నీటి కోసం గ్రామ ప్రజలు దూరంగా నడవలసి వచ్చేది. పిల్లలు, వృద్ధులు కష్టపడుతూ నీరు తెచ్చుకోవడం చూసి బాధపడేవారు. అప్పుడు రాజు అనే చిన్న పిల్లవాడు అన్నాడు, ఇలా కష్టపడడం ఎందుకు? మనం ఏదైనా చెయ్యలేమా? కొంతమంది పిల్లలు భయపడ్డారు. మనం చిన్నవాళ్ళం కదా అన్నారు. రాజు నవ్వుతూ చెప్పాడు, చిన్న పని నుంచి మొదలుపెడదాం. పిల్లలందరూ కలిసి చేతి పంపు చుట్టూ శుభ్రం చేశారు. రాళ్ళు, మట్టి తొలగించారు. ఒక పిల్లవాడు మెకానిక్‌ని పిలిచాడు. మరొకరు గ్రామ పెద్దలకు విషయం చెప్పారు. అందరి సహాయంతో చేతి పంపు మళ్ళీ పనిచేయటం స్టార్ట్ అయ్యింది. నీరు పొంగి వచ్చింది. గ్రామ ప్రజలు పిల్లల్ని మెచ్చుకున్నారు. అప్పుడు రాజు అన్నాడు, మనకి శ్రద్ధ ఉంటే మార్గం కనిపిస్తుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, శ్రద్ధతో చేసిన చిన్న ప్రయత్నమే పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది.